రంజాన్ మాసం క్రమశిక్షణ, నిష్ఠ, సహనం, మానవతా విలువలకు ప్రతిజ్ఞ నిలుస్తున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. గుంటూరు జిల్లా తెనాలిలో చెంచుపేటలో ఉన్న ఈద్గాహ్ వద్ద నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మత వర్గభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా జీవించడం సమాజ అభివృద్ధికి అవసరమని చెప్పారు. ఇలాంటి పండుగలు సమాజంలో ఐక్యత బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు మంత్రి నాదెండ్ల. ప్రేమ, అభిమానం ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఇఫ్తార్ పండుగ అప్పుడు మనం ఏ విధంగా 10 మందిని ఆదుకోవాలని తపనతోటి కార్యక్రమాలు చేసుకుంటామో అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న మైనార్టీ సోదరులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను. మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీ సంక్షేమం గురించి, మీ ప్రాంత అభివృద్ధి కోసం, మన బిడ్డలకు ఉపాధి విషయంలో భవిష్యత్తులో మీరు కూడా ప్రతి అడుగులో భాగస్వాములు అయ్యే విధంగా మన ప్రాంతానికి మన అభివృద్ధి కలిసి చేసుకుందాం. ఒక మంచి వాతావరణం తీసుకొద్దాం. ఆ ప్రేమ, అభిమానం, మీ ఆరోగ్యం, అదేవిధంగా మీ సంపద ఖచ్చితంగా పెరగాలి. ఈ ప్రాంతంలో అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈద్గాలో గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి ఇంకా అభివృద్ధి చెందే విధంగా కొత్త ఆలోచనలతోటి ఒకసారి ఈద్గా కమిటీ అందరు పెద్దలు జానీబాయి గారితో, మన ఇస్మాయిల్ గారితో, జాకీర్ గారితో అందరితో కూర్చొని ఒకసారి మాట్లాడుకొని వచ్చే రంజాన్ మాసానికల్లా మళ్ళీ ఇంకొకసారి ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఈ స్థానం సరిపోవడం లేదు, ఈ స్థలం సరిపోవడం లేదు. చాలామంది పాపం రోడ్లపైన ఈరోజు ప్రార్థనలు చేసుకోవాల్సి వచ్చింది. ఏ విధంగా వాళ్ళకి ఒక చక్కటి ప్రార్థనా స్థలం ఏర్పాటు చేయగలుగుతాం ఒకసారి చూసి తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ ఏర్పాట్లు, వాటితో పాటు గతంలో కూడా అనేక సందర్భాల్లో నన్ను కోరారు బరియల్ గ్రౌండ్స్ విషయంలో. వాటి గురించి కూడా ఆల్రెడీ తహసీల్దార్ గారికి వాళ్ళకి చెప్పాను. ఆ కార్యక్రమం నిరంతరంగా జరిగే ప్రక్రియ అది. కానీ తప్పకుండా ఇటువంటి వాతావరణం సిద్దిపేట